ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ కవిత గారిని కూడా పిలుస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక రాజకీయ కక్ష అనేది జగన్ నుంచి మొదలైంది కదా. ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిని ఏఐసిసి అధ్యక్షుడిగా పెట్టుకోవడం అంటే ఇంకా అంతకంటే. ఈ మంత్రుల మధ్య గొడవలు ఏంటి అసలు? కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి సుషికి కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి మీద ఓ వార్త లీకేజ్, లైంగికకు సంబంధించినటువంటి ఇంకో మీడియా సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ ఇంకో మంత్రికి సంబంధించిన బట్టి విక్రమార్కు సంబంధించిన కంపెనీకి కేటాయించుకున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి బామ్మడికి తెలియకుండానే కోర్టు చేసి ఆయనే చేసుకుంటున్నారు. వాళ్ళకు రావాల్సిన వాటా రాలేదనేది. డావోస్ లో జరిగేది ఓన్లీ సెటిల్మెంట్, దాచుకోవడానికి, బ్లాక్ ను వైట్ చేసుకోవడానికి ఈ మూడేళ్ళు జరుగుతున్నటువంటిది మనకు కనిపిస్తుంది. సింగరేణి అనే సంస్థని పిచ్చి కుక్కని చేశారు. గోదావరి కృష్ణా జలాల హక్కులు పోతున్నాయి, సింగరేణి పోతుంది, హైదరాబాద్ పోతుంది. ఇక తెలంగాణ వచ్చి 10 ఏళ్ళకి ఇక ఆగం కావాలి తెలంగాణ సమాజం. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. హరీష్ రావు గారిని సిట్ విచారించిన తర్వాత కొంచెం దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సిట్టుది జస్ట్ రాజకీయమే చేస్తున్నారు. సిట్టు విచారణతోటి ప్రభుత్వము రాజకీయంగానే ఢీకొంటుంది, రాజకీయంగానే వ్యవహరిస్తుంది తప్ప సిట్టులో ఏమన్నా ఉందా, ఫోన్ ట్యాపింగ్లో అసలు ఏమన్నా ఉందా అని బయట పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం జరగటం లేదు. గతం వరకు ఏమన్నారు, ఎందుకంటే ఇది ఒక ఇగో సాటిస్ఫాక్షన్ కేసు లాగానే చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. దాదాపు 2 ఏళ్ల నుంచి విచారణ జరుపుతున్నారు తప్ప ఏంటి అనేది ఇంతవరకు 2 ఏళ్ల నుంచి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. అధికారం వచ్చి 2 ఏళ్ళు, ఫస్ట్ వచ్చిన వెంటనే విచారణ చేసినటువంటిది ఇదే కదా. 2 ఏళ్ళ నుంచి ప్రభాకర్ రావు గారు వస్తే అంతకుముందు మిగతా ఆఫీసర్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇదంతా కొంతమందిని చేసినటువంటిది. ఇక ఆఖరికి ఇక ప్రభాకర్ రావు గారు వస్తే మొత్తం తేలిపోద్ది, అయిపోతుంది అన్నారు. కానీ ప్రభాకర్ రావు గారు వచ్చారు, వచ్చిన తర్వాత విచారణ జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో విచారణ పెట్టారు సుప్రీంకోర్టు రక్షణ సమక్షంలో. కానీ ఏం తేల్చలే. మళ్ళీ విచారణ అడిగితే సుప్రీంకోర్టే కామెంట్ చేసింది, అరే మీరు ఆయన జైల్లో పెట్టి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు విచారణ చేస్తారు, ఇంకెంతకాలం విచారణ చేస్తారు అనేది. ఇది అనేది సిట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేలదు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి, చేయట్లేదని కాదు, చేస్తున్నాయి. ఇందిరాగాంధీ వాళ్ళ సొంత మంత్రులే చేసినటువంటిది అప్పుడే పెద్ద వివాదమైంది. ఇప్పుడు మన పార్లమెంట్ లో కూడా మోడీ చేస్తుండేనే కదా గొడవ అయ్యి మొత్తము పెగాసిస్ పెట్టి మొత్తం రాజకీయ నాయకులే చేస్తున్నారు, వాళ్ళ మంత్రులే చేస్తున్నారు, ప్రతిపక్షాలే చేస్తున్నారు, పార్లమెంట్ లో గొడవ అయినట్టు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మంత్రులే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి బయటపడినటువంటిది. అంత ఈజీనా ఫోన్ ట్యాపింగ్ అనేది? ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలు మనుగడ కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంత దొంగలు ఉన్నారు, ఏడ ఎప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి పుల్ల పెడతారని అనుమానం ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది కాపాడుకోవడానికి కోసం. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఒక రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే తెలిసింది రేవంత్ రెడ్డికి. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి గురించి 45 నిమిషాలు గంట సేపు మాట్లాడుకున్నట, విమర్శలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. తెల్లారి రోజు కలుస్తానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి ఏందన్నా నన్ను అట్ట తిట్టుకుంటుర్రు అని అన్నాడట. వాళ్ళు షాక్ అయిపోయారు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ఫోన్ కూడా ముట్టుకోలే ఆయన. ఇప్పుడు కూడా ఫోన్ ఆయన ముడతలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటిది. అయితే గతంలో చేసిరు అనేది ఆధారాలు లేవు. చట్ట ప్రకారమే చేసిన మావోయిస్టులతో థ్రెట్ ఉంది అనే నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు చేసినటువంటిది కూడా ఏంది, అన్ని ఫోన్లు ఇచ్చిర్రు, అన్ని ఫోన్ నెంబర్లు అది ట్యాప్ అయిపోయినటువంటిది. ఈ ఫోన్ నెంబర్ ఇంతమంది మావోయిస్టులకు సంబంధించినటువంటిది ఏమున్నది అని చెప్పి జరుగుతున్నది. దానికి మొత్తం లెటర్ ఒక కమిటీ సంతకాలు పెట్టిర్రు, అన్ని ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చింది కాబట్టి మేము సంతకాలు పెట్టినామని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు తెలిసారు, అప్పుడు డీజీపీ, అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళే బాధ్యులు అవుతారు. హరీష్ రావు గారిని ఏం క్వశ్చన్ చేశారు, ఏం మాట్లాడారు, హరీష్ రావు గారిని పిలిచి సాక్షిగా ఉండి
మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు అని అడిగిర్రు అనేది చెప్తారు. మీ ఫోన్ చెప్తున్నారు. కూడా ఉమ్, ట్యాప్ అయింది అప్పుడు అంటే హరీష్ రావు గారు నాకు నమ్మకం లేదు, నేను నమ్మతలేనని అన్నారు. ఉమ్, అట్లా జస్ట్ అట్లా పిలిచి ఆ రకమైనటువంటి విచారణ అడిగింది అని చెప్పడం జరిగింది. ఉమ్, ఇది ఓవరాల్ ఏంది, అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డికి కావచ్చు, లేదా శివధర్ రెడ్డికి ఇప్పుడున్న ఇప్పుడున్న డీజీపీ DGP. శివధర్ రెడ్డికి కావచ్చు, అప్పుడు ఏమైనా ప్రభాకర్ రావు వాళ్ళ మాట వినలేదో వాళ్ళ యుగో సాటిస్ఫాక్షన్, ఉమ్, ప్రభాకర్ రావు మీద యుగో సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్. తర్వాత ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఫోన్లో ఏదో ట్యాప్ అయిందని చెప్పినటువంటిది ఆయనకు ఒక యుగో సాటిస్ఫాక్షన్. నన్ను అప్పుడు ఈ రకంగా ఇబ్బంది పెట్టరు, ఈయనను కూడా ఇబ్బంది పెడితే ఓ రకమైనటువంటి మానసిక తృప్తి కోసమే చేస్తున్నట్టు విచారణ ఉంది తప్ప ఉమ్. సాక్ష్యాలు కరెక్టే బయటపడతాయి. అన్న, మొన్నటి వరకు అధికారుల స్థాయి వరకు విచారణ అని మొదలు జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చిందిగా. రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు కొంతమంది సాక్షులని ఉమ్, పిలుస్తున్నారు, ఉమ్, పిలిచి మీది కూడా ట్యాప్ అయిందని చెప్తున్నటువంటిది పిలిస్తే ఎవరెవరు అవసరం ఉందో వాళ్ళని పిలుస్తున్నారు. ఉత్త టైం పాస్ చేస్తున్నటువంటి వ్యవహారమే కనిపిస్తుంది. ఎందుకు ఇంతవరకు అఫీషియల్ గా 2 ఏళ్లుగా జరిగిన దానికి విషయం బయటకు వచ్చింది. ఏం రాలే కదా, ఉమ్. లీకులే వస్తున్నాయి తప్ప అఫీషియల్ గా ఎక్కడ రాలేదు. Right. కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చినా కానీ కోర్టు కూడా వ్యాఖ్యానించింది కదా, అవును, మీరు ఎంతకాలం ఎంతకాలం దీన్ని కొనసాగిస్తుంటారు? సాగదీస్తారు అనే విషయాన్ని. అవును. దానికన్నా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఉమ్, జస్ట్ ఉపయోగించుకుంటారు. ఏంటంటే మీరు ట్యాప్ చేసిరని ఆ 2 రోజులు విచారణ చేసిన 2 రోజులు ఏమవుతుందంటే మీడియాలో ఒక డిస్కషన్ వస్తుంది. ఉమ్, గత ప్రభుత్వం ట్యాపింగ్ వీలే చేసిందట, ఫ్యామిలీ వాళ్ళే చేసిందట అని ఒక మీడియాలో డిస్కషన్ కోసము దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికే ప్రభుత్వం చేస్తుంది తప్ప ఉమ్. దాంట్లో ఉన్నటువంటి అసలు విషయం అంటే అక్కడ హరీష్ రావు గారిని ఎందుకు పిలిచారు? హరీష్ రావు సాక్షులుగా ఉన్నారు. మీరు ఎక్కువగా శ్రవణ్ రావు తోటి మిగతా వాళ్ళతోటి మాట్లాడిరు అనే దాంతో ఆయన ఏమన్నారు, పిలిచడం నేను అనేది హోంమంత్రిని కూడా కాదు, నన్ను ఎందుకు అని పిలుస్తున్నారు అని- అని అని- అన్నాడు ఆయన. అని చెప్పారు. ప్లస్ ఆడ చెప్పింది ఇంకోటి, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అవును. ఈ అన్ని అని కూడా చెప్తారు. మెయిన్ ఆడ మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పడం రాజకీయంగా ఏంది, ఒక ఇంటెన్షన్ ఒక క్రియేట్ చేయడం. ఓకే. ఒక అధికార పార్టీలో ఉంటూనే మంత్రిగా ఉంటూనే మీరు కూడా మంత్రిగా ఉన్నారు అందులో అక్కడ మంత్రిగా ఉండే తర్వాత కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పడం మెయిన్ ఇంటెన్షన్ గా బీఆర్ఎస్ లో లోపలే ఏదో ఒక ఇంటర్నల్ గా internal గా ఇంటర్నల్ గా రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి చేయడం కోసమే ఆ ప్రయత్నం అనేది దాంతో కూడా అర్థమవుతుంది కదా. yes. లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు తేలకుండా ఉంటది సిట్టు. సరే, ఇది మొత్తం- జరిగిన తర్వాత ఇంకోటి కనిపిస్తోంది అన్న, ఇంకా రాబోయే రోజుల్లో కవితను కూడా ఇంట్రాగేట్ చేస్తారు, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలుస్తోంది అని 2-3 కథనాలు అయితే నేను చదివాను. పిలుస్తుండొచ్చు. జరుగుతుందా ఇదంతా? పిలుస్తారు సహజ సిద్ధంగా. ఏంది రాజకీయం ఇప్పుడు ఒకటి హరీష్ రావుని పిలిచి మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. ఉమ్, నెక్స్ట్ కవిత గారిని కూడా పిలుస్తారు. ఉమ్, పిలిచి 2 రోజుల ముందు నోటీస్ ఇస్తారు. 2 రోజులు వస్తుందన్నప్పుడు వార్తలు డిస్కషను జరుగుతుంది. ఇది సహజ సిద్ధంగా పిలిచినాక అక్కడ సేమ్ అదే అవుతుంది. ఉమ్, మీ ఫోన్ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు ఇప్పటి వరకు, అక్కడ అన్ని విషయాలు ఫోన్ ట్యాప్ అయింది, మీ ఫోన్ ఇట్టి ట్యాప్ అయింది, ఈ ఆధారాలు చూడండి అని చెప్పి కూడా కొన్ని ఏమన్నా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు నిజంగా ఉన్నాయో లేవో చూపిస్తారు. ఏంటంటే ఆల్రెడీ మొత్తం డస్ట్ మొత్తం తగలబెట్టి తీసేసినటువంటిది కూడా ఉన్నది. ఉమ్, అక్కడ చూపిస్తారు. చూపించగానే కవిత గారు బయటకు వచ్చి నా ఫోన్ నేను ట్యాప్ అయిందని అనుమానించిన ఇంతకాలము ఉమ్, నిజం అనేది నాకు ఇక్కడ విచారణకు వచ్చినాక తెలిసిపోతుంది, ఉమ్, మొత్తం ట్యాప్ అయింది, ఇంత అన్యాయం ఉందా అనేది ఓ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఉమ్, ఇదంతా రాజకీయంగా 2 రోజులు డిస్కషన్ ఉంటుంది, సమాజంలో ఉమ్, మీడియాలో డిస్కషన్ ఉంటుంది. కావాల్సింది ఏంది, కాంగ్రెస్ అధికార పార్టీకి కావాల్సింది కూడా అదేగా. ఇప్పుడు ఉమ్, కేవలం రాజకీయంగా ఈ రకంగా చర్చ జరగాలనే కోరుకుంటుంది తప్ప ఉమ్. దానికి సంబంధించినటువంటి సమస్యకు సంతోష్ రావుని కూడా పిలుస్తారు, వరుస పెట్టి ఇంకా వాళ్ళని ఎవరెవరిని పిలుస్తారు అనేది కేసీఆర్ గారి దగ్గరికి కూడా వెళ్తుంది ఎవరెవరు సిట్ విచారణ అనేది మాట్లాడుతున్నారు. ఎవరి దగ్గరికి పోతుంది ఏంది అనేది తెలియదు. వాళ్ళు ఉమ్. రాజకీయంగా ఏం అవసరమో దానికి సంబంధించినటువంటి అంతవరకు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఆ పని చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఏంటో, జరిగిన దానికి తెలియదు. వచ్చింది ఏంటో బయట తెలియదు. రాకుండా అప్పుడు అన్నారు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక మొత్తం అయిపోతుంది, ఇక మొత్తం అందరూ అవును. అనేటట్టు చెప్పారు. మాట్లాడారు. ప్రభాకర్ రావు వచ్చి ఇంతకాలమైనా ఏమి ఒకటి కూడా ఆధారాలు బయటపడతలేవు. Correct. అందుకే అది రాజకీయ పరమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక అంతే. ఆ? ఎప్పుడైతే ఇష్యూస్ వస్తుంటాయి ఆ టైం అప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఆ, 2 రోజులు నిన్న మొత్తం సింగరేణి చర్చ జరగాలి. అవును. వాస్తవానికి సింగరేణి చర్చ సమాజంలో పోయింది, పక్కకి పోయింది. సమాజంలో ఉమ్, జరగాల్సిన 1000 కోట్ల కొనాలి ఇవన్నీ జరగాలి. ఇట్లా ఉంటుందంటే మీడియా కూడా ఏమైంది ఇంట్రెస్ట్ దీని మీద డిస్కషన్ చేస్తారు. ఉమ్. ప్లస్
వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాస్తవానికి ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశం సింగరేణిది. ఎస్. సింగరేణి సంస్థ తెలంగాణకు ఒక గర్వకారణంగా ఉన్న సంస్థ. తెలంగాణకు ఒక అస్తిత్వానికి చిహ్నం అది. అవును. దానికి సంబంధించినటువంటి అంశం. అది ఏ రకంగా సర్వనాశనం చేస్తుర్రు ఏంటి అనేది దాని మీద డిస్కషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఇష్యూ మొత్తం మీడియా కూడా దీని మీదనే డిస్కషన్ చేసేట ఆ ఒక్కరోజు 2 రోజుల ఇష్యూ డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప సిట్టు పేరుతోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయట ఏది పడట్లేదు. బయటపడ్డా అది విచారణలో కొన్ని లీకులు ఇచ్చిన దాంట్లో ఏం తెలింది, మావోయిస్టుల పేరుతో చేసిర్రు అనేది అది అఫీషియల్గానే చేసిర్రు. అఫీషియల్గా చేసి కూడా అఫీషియల్లో కూడా ఉంది చట్టంలో. మళ్ళీ వాటిని డిస్ట్రక్షన్ అన్నిటిని తీసేయాలి, ఎక్కడ ఆ సాక్ష్యాలు ఉంచొద్దని కూడా ఆ ప్రకారమే చేసిరని వీళ్ళు వాదిస్తున్నటువంటిది. ఆ రకంగానే పోతుంది తప్ప ఎక్కడ అన్అఫీషియల్గా చేసిరనో ఇదంతా చేసిరు అనేది రాదు. ఇక ఇవన్నీ ప్రజలకు తెలిసేలోపు ఈ అంశాలు డిస్కషన్ అవుతుంటుంది అంతే. ఇక రాజకీయ పరమైనటువంటి అంశం కిందనే సిట్టు విచారణ కొనసాగుతుంది. ఆ రూట్లోనే వెళ్ళిపోతుంది. దాన్ని ఏదో బయట పెట్టి ఏదో చేసి ఆ రకమైనటువంటి, ఎందుకంటే రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకులు బీజేపీ వాళ్ళు అదే అంటున్నారు కదా, సిట్టు ఏం తేలదు, ఇది ఉత్తనే అయిపోతుంది, ఇక తేల్చే అవకాశమే కనిపిస్తలేరు వీళ్ళు, ఇక కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా ఎన్నేళ్ళు కొనసాగుతుందో తెలియదు అనే రకంగానే మాట్లాడుతున్నటువంటి కనిపిస్తుంది. అందుకే ఈ ఇష్యూ డైవర్షన్ వచ్చినప్పుడల్లా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకోకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తే ఏదైనా ప్రజలు విశ్వసిస్తారు. కొంతకాలం నమ్ముతారు, తర్వాత ఎవరు నమ్మలేని సిట్ అంటే చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తున్నాం, దీంట్లో జరిగింది కాబట్టి మేము ముందుకు తీసుకొస్తున్నాం చెప్పని అంటున్నారు కదా. జరిగితే ఏం తేల్చలేకపోతున్నారు కదా, ఏం తేల్చలేకపోతున్నారు కదా 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు అందరిని విచారించాల్సి వస్తుంది. ఎవరిని విచారిస్తున్నారు? ఉత్తుగా ఏదో టైం పాస్ చేస్తున్నటువంటి హరీష్ రావు గారి మీద ఎందుకు పడింది అంటే దానికి వెనకాల కూడా కారణం ఒకటి చెప్పారు. అంటే అంతకుముందు సింగరేణి వ్యవహారం, ఆ తర్వాత మొన్న అందరినీ నిలదీయటం అనేది అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నది మరి అదే వాస్తవం కనిపిస్తుంది. సింగరేణిది హరీష్ రావు గారు ప్రశ్నించిన తెల్లారే నైట్ ఇచ్చి రమ్మని అనడం అంటే అదే గంటలు కూడా లేవు మధ్యలో గ్యాప్. అదే అనుకుంటారు. ప్రభుత్వము ఒక తెలివిగా కూడా వ్యవహరించట్లేదు. ఈజీగా ప్రజలకి ఇది ఒక రాజకీయ కేసు అనేది, ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ ఏంటంటే రాజకీయ కక్ష అనేది జగన్ నుంచి మొదలైంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించిందని చెప్పే జగన్ ఆ రకంగా కక్ష సాధింపు. ఇప్పుడు అదే రకమైనటువంటిది జనరల్ కక్ష సాధింపు కేసులు చేస్తున్నటువంటి దేశానికి అందించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎక్కువ కాలం పరిపాలించింది వాళ్ళే. ఇట్లాంటివన్నీ కక్ష సాధింపులు చేసి చేస్తున్నారు అనేది ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది క్రమంగా. ఏంటంటే వ్యవహరిస్తున్నటువంటి తీరు, కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈజీగా చిన్నపిల్లగాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి తీరుగా వ్యవహరిస్తుంది. నిన్ననే క్వశ్చన్ చేయగానే ఈ రోజు పిలవడం అని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించిన దానికి అది ఎవిడెన్స్ గా కనిపిస్తూనే ఉంది, ఎవరికైనా కనిపిస్తుంటుంది కదా. అది అనుకోవడానికి కూడా వీలుగానే ఉంటది. అంత తెలివి తక్కువగా అంత డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, పోనీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని అనుకోవాలి. యాక్చువల్ గా కాంగ్రెస్ లో పెద్ద సంక్షోభం నడుస్తుంది వాస్తవానికి. ఏంటది? సింగరేణికి సంబంధించినటువంటి దాంట్లో సీనియర్లు అనేది ఒరిజినల్ కాంగ్రెస్, ఈ అదేవిధంగా పాత కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు నేను ఒక మాది ప్రోగ్రాంలో టాకింగ్ పాయింట్ అని ఉంటుంది, దాంట్లో నేను చెప్పాను అది ఎవరైతే వైఎస్ఆర్ గారికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ ఒక పట్టాన ఒక గాడిని కట్టేసేసి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాల నడిచేటట్టు, అంటే ముఖ్యమంత్రి వెనకాల నడుస్తున్నారు. సో ఇట్లాంటివి వ్యవహారాలు వచ్చినాయి. సో వీళ్ళంతా ఏకమవుతున్నారనే ఉద్దేశంతోనే వాళ్ళని ఏదో రకంగా చీల్చే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ కనిపించకుండా సో ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇట్లా తీసుకొచ్చారని చెప్పాము. అది కరెక్ట్గా కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి వర్గం అయినా అది కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళంతా ఒరిజినల్ గా ఎంతో కాలం నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్సీ నుంచి కాంగ్రెస్ లో దశాబ్దాల కొద్ది కొనసాగుతున్నటువంటి వాళ్ళు. మధ్యలో తెలుగుదేశం పార్టీ నుంచి లటక్కున వచ్చి సీఎం పోస్ట్ ఎత్తుకుపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అరే వీళ్ళు భరిస్తున్నారు 10 ఏళ్ళ అధికారం దూరం ఉండి అధికారం ఎట్నో అట్లా వచ్చింది. వీళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా మాకు కొంచెం అధికారం ఎంజాయ్ చేస్తున్నాము అనేది ఈ 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక అవి ముదురుతా ఉన్నాయి, వీళ్ళంతా ముదురుతా ఉన్నాయి. అంతర్గత సంక్షోభం ముదురుతుంది. సీనియర్ జీవన్ రెడ్డిని అక్కడ పెద్ద ఇష్యూ చేస్తున్నారు. జీవన్ రెడ్డి సీనియర్ల వేరే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నా దాకా పక్కకు కూర్చుంటే నేను ఎట్లా ఉంటా అనేది గాంధీ భవన్ నుంచి ఆయన లేచిపోతున్నటువంటిది కనిపించింది. మంత్రులు కూడా ఆ రకమైనటువంటిదే. మంత్రులు ఒకసారి ఏంది ఫోన్ ట్యాపింగ్, వాస్తవానికి కోమటిరెడ్డిది ఉత్తమ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పుడే ఇంటర్నల్గా సీరియస్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. ఆ తర్వాత నిన్న మొన్న పేపర్లలో ఒకళ్ళు రాసుకోవడం, కోమటిరెడ్డిది కోమటిరెడ్డికి సంబంధించినటువంటిది ఒక మీడియా బయట పెడితే ఇంకొక సంబంధించినటువంటి మీడియా బయట పెట్టి ఇదంతా వెనకాల తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చేయించింది అనేది ఈ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి అనుమానం. అది వాళ్ళకి బలోపేతం అవుతుంది. ఇదంతా జరిగి మళ్ళా తెల్లారిపోయి 2 ఆంబోతులు కొట్టుకుంటే మేము లేగదూడలేం అని చిన్న చూపు చూసుకోవడం, తనకు తానే ఒక చిన్న చూపు. మంత్రులు ముఖ్యమంత్రులు లేగదూడల్లాగా పోల్చడము, మీడియా సంస్థలను ఆంబోతుల్లాగా పోల్చడం అంటే ఇంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని, మంత్రులనే చిన్న చూపు చూసినటువంటిది తనకు తానే విలువ తగ్గించుకున్నటువంటి తీరులో వ్యవహరించారు. అక్కడ జెండాలు మళ్ళీ తెలుగుదేశం జెండాలు వచ్చాయి. ఆడ సీఎం మాట్లాడుతున్నటువంటి అంటే ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు జనరల్గా సాహసిద్ధంగా ఏమైందంటే ఇట్లా ఉంటే కాంగ్రెస్ జనరల్ గత కాంగ్రెస్ అయినా పాతకాల కాంగ్రెస్ అయితే ఇంత ఉంటే సీఎం మీద సాహసిద్ధంగా సీనియర్లు తిరగబడతారు, ఢిల్లీలో హంగామా చేస్తారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే నేషనల్ స్థాయిలో కూడా ఒక పతనావస్థలో ఉంది. మొత్తం రాహుల్ గాంధీ పతనావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషను. ఎక్కడ అధికారంలో లేదు. ఒక 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. అది ఎక్కడ గెలవలేకపోతున్నది. చాలా చతికిల పడిపోయి కునారిల్లి పతనం అంచున ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆటలు ఇటువంటి నాయకుడి ఆటలు చెల్లుబాటు అవుతున్నట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి స్థాయికి ఈయన ఆగిపోతాడా, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఈ స్టేజ్ లో ఉన్నా కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నన్ను ఇంకో స్టేజ్ లో చూడాలి మీరు అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్న ఆయన అనుచరులు ఆయన దగ్గర చెప్తున్నటువంటిది కూడా అంతే. నెక్స్ట్ నాకు మల్లికార్జున ఖర్గే తర్వాత అధ్యక్ష పదవే కావాలి, ఏఐసిసి అధ్యక్షుడిని కావాలి, ఏఐసిసి అధ్యక్షుడు ఇస్తేనే నేను పార్టీలో ఉంటా అనే విధంగా ఫీలర్స్ వదులుతున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అదే గోల్ పెట్టుకున్నా అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, ఇది చేయాలి, కాంగ్రెస్ పార్టీకే అధ్యక్షుడిని కావాలి నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం అడుగంటిపోతున్నటువంటి దశలో నేను ఇప్పుడు అంత ఇంత పూర్తి ఆర్థికంగా రాహుల్ గాంధీ ఐఐసిసి పార్టీ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద ఆధారపడి నడుస్తుంది అనేది చర్చ జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో నేనే ఎందుకు కాకూడదు, నాకేందుకు, నేను ఇస్తే నేను ఇంకెక్కువ నడుపుతా కదా నేను అనేది రాహుల్ గాంధీ అదే క్రమక్రమంగా వస్తుంది. క్రమంగా చంద్రబాబు మనిషి నేను ఏమని చెప్పుకుంటున్నాడు, నేను స్కూల్ ఆర్ఎస్ఎస్, కాలేజీ టీడీపీ, ఉద్యోగము ఇందులో చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా అంటున్నాడు. మరి దాని క్రమంగా ఏం చేసుకుంటున్నాడు, నాకు ఏఐసిసి అధ్యక్షుని కావాలి, ఇస్తే ఏఐసిసి అధ్యక్షుడు ఇస్తే నేను పార్టీని నడుపుతా, పార్టీలో ఉంటా అనేటట్టు ఫీలర్స్ వదలడం ఇంటర్నల్గా, లేకపోతే నా దారి నేను చూసుకుంటా అనడం. ఈ అన్ని ఏ రకంగా ఈ అన్ని స్కూలు, కాలేజీ, ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నీ ఉద్యోగాన్ని నాకు ప్రమోషన్ కావాలి, నాకు ప్రమోషన్ ఏఐసిసి అధ్యక్షుడు కావాలి. వీళ్ళకి వెనకంగా ఏఐసిసి అధ్యక్షుడు కావడానికి వెనకంగా ఏదైనా అవసరం అంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ సపోర్ట్ చేస్తాడు. మా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే కోవర్ట్ గిన్ని బాగానే పనిచేస్తారు అనేది మోడీకి ఉంటుంది. ఆల్రెడీ కాంగ్రెస్ మొత్తం పతనావస్థలో ఉన్నది, పతనం అవుతున్నటువంటి దశలో ఉన్నది. కాంగ్రెస్ కూడా వీక్గా ఉన్నది. ఎవరో ఒకరు పార్టీ డబ్బులు ఇచ్చి నడుపుతారు, ఆర్థికంగా వనరులు ఉన్నాయి, ఆదుకుంటారు అనేది అంతా రాహుల్ గాంధీ ఎదురు చూస్తున్నారా? ఇవన్నీ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక సమయంలో ఇట్లాంటి అవకాశాలు వస్తుంటాయి కొంతమందికి, ఊకనే వస్తుంటాయి కొన్ని అవకాశాలు. అట్లా భారతదేశంలో ఈ రకమైనటువంటి అవకాశాలు ఇంకో అట్లా కల్పిస్తాయి. ఆ రకంగా కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి కోరుకుంటున్నటువంటి. లేకపోతే నేను లాస్ట్ మూమెంట్ల వరకు చూసి చంద్రబాబుతో దోస్తానం ఉన్నటువంటి నేపథ్యంలో కాలేజీ బీజేపీలకైనా పోయే అవకాశం, ఏఐసిసి అధ్యక్షుడు ఇవ్వను అని తేలిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్ను ఏఐసిసి మీద పడిందా? అవును, జాతీయ రాజకీయాల శాసిస్తారా తర్వాత విషయం, కానీ నేను ఏఐసిసి అధ్యక్షుడు అనిపించుకోవాలి అనేది. అంతకుముందు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనుకుని ముఖ్యమంత్రి ఇప్పుడు నెక్స్ట్ నాది ఏఐసిసి ఉంటే
నేనే మొత్తం నడుపుతా 2020 మ్యాచ్ ఆడాలి, ఇట్లాంటి రాజకీయాలు చేద్దాం రాహుల్ గాంధీకే చెప్తున్నాడు కదా. నేనైతే ఏఐసిసి అధ్యక్షుని అయితే 2020 మ్యాచ్ ఆడతా, నేను ఢీ కొడతా, అది ఇది అని వాళ్ళకి చెప్పుకుంటాడు. చెప్పేది అది, తర్వాత చేసేది వెనకంగా ఉండేది. ఈయన ఆర్ఎస్ఎస్ స్కూల్ అనేది తెలిసి కూడా ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిని ఏఐసిసి అధ్యక్షుడిగా పెట్టుకోవడం అంటే ఇంక అంతకంటే ఇక సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ లేదు. కాంగ్రెస్ పార్టీ బట్ సిద్ధాంతం ఏదైనా ఉండదు. ఏదైనా ఇక్కడ తెలంగాణలో రేవంత్ తన మార్క్ అంటూ ఆయన చూపించుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా కనిపిస్తోంది. తన దాన్ని మీరు మార్కు ఒప్పుకుంటే దేంట్లో? మొన్న తన- ఎలక్షన్స్ లో, తన మార్క్ మొన్న అంటే సర్పంచ్ ఎన్నికల్లో, మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, సో తానేంటి అనేది నిరూపించుకునే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఆయన. దాన్ని బీఆర్ఎస్ ఎదుర్కోలేని పరిస్థితి వస్తోంది ఇక్కడ, కాదనంటారా? జనరల్గా అధికారం ఉన్నప్పుడు ఏంది, నీ మార్క్ ఎందులో చూపించాలి? పాలనలో చూపించుకోవాలి, పాలనలో సంక్షేమం సంక్షేమ అందించడంలో, పథకాల ఇచ్చిన అవును. హామీలు నెరవేర్చడంలో చూపియాలి. ఉమ్, జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి స్థానిక సంస్థలు కానీ, సర్పంచులు కానీ, జరిగే బై ఎలక్షన్స్ కానీ అనుకూలంగా ఉంటాయి. ఉమ్. కానీ ఆ అనుకూలత ఎంత ఉండాలి? 90% ఉంటేనే అనుకూలత అంటారు. గతంలో ఉందా మరి అట్లా? అంతే కదా. గతంలో 2019 2014 నుంచి గతంలో 23 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఉందా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, మొత్తం జడ్పీ చైర్మన్ మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంది 90%. ఓకే. అటువైపు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ 90% గెలుచుకున్నాడు. ఉమ్, ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం దాదాపు అన్ని సీట్లు వాళ్ళే గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్కువ 90%. అవును. అట్లా అధికార పార్టీ ఉన్నప్పుడు 90% ఉంటది. ఉమ్. నీకు ఇక్కడ కానీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో అంత మాత్రం లేవు. పోటాపోటీగా వచ్చింది కదా. 90% లేవు. లేదు కదా అప్పుడు. లేవు. ఉమ్, జూబ్లీహిల్స్ లో కూడా బీఆర్ఎస్ అనే పార్టీ చాలా గట్టి జీరో పోటీ అయిపోయింది. ఇచ్చింది. గట్టి పోటీ ఇచ్చు కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రామాణికంగా పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంటే బీఆర్ఎస్ కు 0 అన్నారు. ఉమ్, ఒక సీట్ కూడా రాలే కదా. రాలే. 0 ప్రామాణికం 0 జీరో. నుంచి వాళ్ళు 75,000 ఓట్లు సాధించుకున్నటువంటిది అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి, Yes. మా పర్ఫార్మెన్స్ బాగుందని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి Yes. అంశం. ఉమ్, నువ్వు నీ పర్ఫార్మెన్స్ అధికార పార్టీకి అనుకూలతలు చాలా ఉంటాయి. Yes. బై ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ లో. అంతే. ఇప్పుడు ఇది కూడా స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలలో 90% రావాలి. ఉమ్, వస్తేనే అదైనట్టు. ఉమ్, లేకపోతే అధికార పార్టీకి అనుకూలత లేనది. అందులో చూపించుకో నీ మార్క్ ఏమున్నది. Right. నీ మార్క్ అనేది ఉంటే ఉమ్, మీ మార్క్ ఎంతసేపటికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తూ డబ్బులతోటో ఇంకో రకమైనటువంటి రాజకీయమే తప్ప ఒక తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు ఏమున్నది. బీఆర్ఎస్ ప్రధానంగా చేసిన ఆరోపణ బొగ్గు కుంభకోణంలో ఆయన బావమరిది ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పని అన్నారు. నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ పరంగా ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయా? మరి ఇంతవరకు ఖండన రాలే కదా. ఉమ్, ఇంతవరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నుంచి, ఆ, ప్రభుత్వం నుంచో పార్టీ నుంచో ఎవ్వరూ లేరు, బంధువులు లేరు అనేది ఖండన అయితే రాలే. చాలా ఖండించలేదు ఎవరు కూడా. ఖండించలే. కొంతసేపు 9A బ్లాక్ క్యాన్సిల్ చేసినామని చెప్తున్నారు అవును, తప్ప ఆయన. అంత ముందు జరిగిన మిగతా 5 బ్లాక్లకు సంబంధించినవి క్యాన్సిల్ చేయలే. ఉమ్, మరి అవన్నీ ఉన్నట్టే కదా, వాళ్ళకి సంబంధించినవి ఉన్నట్టే కదా. సోదా కంపెనీకి ఇచ్చినట్టు తేలింది కదా, ఉంది అవును. కదా. ఉన్నటువంటి నేపథ్యంలో అందుకే ఖండన రాలే. మరి బీఆర్ఎస్ చేసిన ఆరోపణ అది ప్రభుత్వం ఖండించకపోతే ఏం చేయకపోతే అది అది నిజమే అని నమ్మినట్టు. అంగీకరించినట్టే అంగీకరించినట్టే కదా. వాళ్ళే అంగీకరించినట్టు. ఉమ్, అంగీకరించి ఇంకా వాళ్ళు తగాదా పెట్టుకోకండి, మీరు కొట్టుకొని మాయి బయట పెట్టకండి అని ముఖ్యమంత్రి గారు మీడియా సంస్థల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు తలుపులు వేసుకొని కొట్టుకోండి తప్ప, కొట్టుకోండి కాదు. ఉమ్, మీరు తలుపులు వేసుకొని కొట్టుకోండి తప్ప మమ్మల్ని బయట పెట్టకండి, మీరు బయటపడకండి, మమ్మల్ని పలచన చేయకండి, మా కాళ్ళు ఇరగొట్టకండి ఉమ్, అంటున్నారు. అది ఏ రకమైనటువంటి ఆ వేడుకోలు అన్నట్టు, ఎంత చాకిలబడి అడుక్కుంటున్నట్టు అది. ఓ yes. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహరించాల్సినటువంటి తీరేనా ఉమ్, అదా? ఒక అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడు అసలు? ఉమ్, దీంతో అర్థమవుతుంది ఎవరు పరిపాలిస్తున్నారు ఏంటి. ఓ ఉమ్, ముఖ్యమంత్రి ఆ రకంగా అనడం ఏంటి, ఆ మీడియా సంస్థలను అట్లా పోల్చడం ఏంటి, ఓ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఈ ఘోరంగా తనకు తాను తక్కువ చేసి చూసుకోవడం ఏంటి. ఉమ్, ఇది అందుకే తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలనే ఒక అనుమానం వచ్చేది ఇందుకే. ఈ రకమైనటువంటి అంతే కదా, ఏమన్నా డూప్లికేట్ చేసి పెట్టారా అనేది వీళ్ళు అనుకుంటున్నటువంటి పోల్చినటువంటి సంస్థలు ఇంకేమైనా ఉమ్, అట్లా అనుమానాలు వస్తాయి జనరల్గా. yes. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండేటువంటి గౌరవం, ఆ గౌరవం తనకు తానే ఇచ్చుకోవాలి. ముఖ్యంగా Yes. తనకు తానే నేను గుంపు మేస్తున్నానని చెప్పుకోవడం, తనకు తానే ఇట్లా
లేగదూడాలని చెప్పుకోవడం దేనికి సంకేతం? Yes. ముఖ్యమంత్రి తన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ మంత్రుల మధ్య గొడవలు సమర్థత లేదు అనేది కనిపిస్తున్నటువంటి అంశం. Yes. ఈ మంత్రుల మధ్య గొడవలు ఏంటి అసలు? మంత్రుల మధ్యలో జరిగినటువంటి సింగరేణికి సంబంధించినటువంటిది అంశము. వాళ్ళు బయట పెట్టినటువంటిది ఏంటి? వాళ్ళు బయట పెట్టుకున్న ఒక మీడియా సంస్థలు బయట కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి సుషికి కాంట్రాక్టు ప్రయత్నం చేస్తే రాకుండా అడ్డుకున్నాడు కోమటిరెడ్డి. అందుకని కోమటిరెడ్డి మీద వార్త లీకేజ్, లైంగికకు సంబంధించినటువంటి అధికారులతోటి ఉన్న ఇట్లా అయినాయి అని చెప్పి లీకులు ఇచ్చినట్టు ప్రచురించారు. దానికి కౌంటర్గా ఇది మొత్తము ఇది ఇట్లా కాదు, ఇది మొత్తము ఇంకో మీడియా సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ, ఇంకో మంత్రికి సంబంధించిన బట్టి విక్రమార్కకు సంబంధించిన కంపెనీకి కేటాయించుకున్నారు అని చెప్పి రాయడం జరిగింది. ఆ రకంగా మంత్రుల మధ్యలో ఈ కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దగ్గర వచ్చిన తేడాలు వెనకంగా ముఖ్యమంత్రికి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి వాటిని లీక్ చేసి ఇవన్నీ రాయించాడు అనేది. ఇందులో భాగంగా ఏంది, అందులో మొత్తం రింగ్ మాస్టర్ ఉన్నారు, రేవంత్ రెడ్డి బావమరిది ఉన్నారు అనేది అంటున్నారు కదా. ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిదికి తెలియకుండానే కోట్ చేసి ఆయనే చేసుకుంటున్నారు, వాళ్ళకి రావాల్సిన వాటా రాలేదు అనేది చేసిన ఆరోపణ అన్ని నిజమవుతున్నటువంటిదే కదా. ఆయన రింగ్ మాస్టర్గా ఉన్నాడు, ఆయన ఏ కంపెనీకి చెప్తే ఆ కంపెనీకి పోవాలి. ఇది ఆయన చెప్పిన కంపెనీకి కాకుండా ఇంకో కంపెనీకి పోయినట్టు కనిపిస్తుంది. అందుకని అది పెద్ద బ్లాకు, 9E బ్లాక్కి సంబంధించినట్టు ఆ తేడాలు నేను చెప్పినటువంటి వ్యక్తికే 9E బ్లాక్ పోలేదనే దాంతో అక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడెక్కడ పోయి ఇక్కడ మంత్రుల మధ్యలో తీవ్రంగా ప్రభుత్వంలో అయింది. మమ్మల్ని లేగదూడల్లాగా మా కాళ్ళు ఇరగొట్టకండి అనేదాకా వేడుకునేదాకా, ఓ ముఖ్యమంత్రి వేడుకునేదాకా వ్యవస్థ నడిచింది. అందుకే ప్రజలు ఎన్నుకున్న ఇది ప్రభుత్వంలాగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలాగా వ్యవహరించటం లేదు. అయితే ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఎందుకు మంత్రులు ఉన్నటువంటి మంత్రులైనా జనరల్గా అయితే ముఖ్యమంత్రి మీద ఈ పార్టీకి పడాలి, ఎందుకు పడతలేరు? అదేవిధంగా హైకమాండ్ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఈ గాలి వదిలేసిందా తెలంగాణ రాష్ట్రాన్ని ఏంటి అనేది అర్థమవుతలేదు. ఎందుకు ఇంత చెడు పేరు వస్తున్నా ఏది వస్తున్నా కామ్గా ఎందుకుంటున్నారు? రాక అధికారం వచ్చింది 10 ఏళ్లకు. పార్టీ నేషనల్ పార్టీ ఇదే లాస్ట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్టకట్టడం కూడా చాలా కష్టం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. నిజమేనా? కష్టంగానే ఉంటది. చాలా వాళ్ళకి అర్థమవుతుందో లేదో కొంతమంది అర్థమని చాలా కింది స్థాయిలో పబ్లిక్ లో చాలా ఘోరంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. వీళ్ళకి ఏంటంటే 2 ఏళ్లకే అధికారం అనే ఒక అహంకారము కనుగప్పిపోయింది. ఇది ఇప్పటి నుంచి పెరుగుతుంది, అహంకారం పెరగడమే. ఈ 2 ఏళ్లలోనే అధికారంతో వచ్చినటువంటి అహంకారం కావచ్చు, ఆ దర్పం కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అది పెరుగుతూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి నేను ఏది చేసినా రైటే, ఏదైనా మేనేజ్ చేయగలను, డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, మీడియా చేతుల్లో ఉంది అని చెప్పి నేను ఏదైనా చేయగలనని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అహంకార ధోరణితో వెళ్తున్నది. ఇది ఇంకా పెరుగుతుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఎప్పుడో విరిగే కాడికే వస్తుంది. ఇది జనరల్గా సీనియర్లు ఎందుకు అడుగుతలేరంటే మాకు రాక వచ్చింది, ఏదో మాకింత లాభం ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంజాయ్ చేసి ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి, లాస్ట్లో చూద్దాం, అధికారం వచ్చేటట్టు ఉంటే ఉందాం, లేకపోతే వేరే పార్టీలోకి పోదాం అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అట్లా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పార్టీ మారే వచ్చినటువంటి డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గానే వచ్చారు. ఆయన కూడా అది కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ కాదు వాళ్ళది. ఆ పార్టీ సొంత పార్టీ కానటువంటి నేపథ్యంలో మేము అధికారంలో ఉండాలి, మాకు మళ్ళా పదవులు కావాలి. ఇప్పుడు సొంత పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని రుచి చూపించింది ఆయనే. కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చింది మరి ఆయనేగా. ఆయన అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు మేము మొదటి నుంచి ఉన్న వాళ్ళం మేం కదా పార్టీని అంతా లాస్ట్ లో వచ్చి నువ్వు ఎత్తుకపోయినావు, గద్దొచ్చి పిల్లని ఎత్తుకపోయిన అధికారం అనేది వాళ్ళు అనుకుంటున్నటువంటి అంశం. అందుకని ఈ రకమైనటువంటి తాను ఒక స్టెప్ లాగా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని ఒక పావులాగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అయినటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళా ఇస్తే ఉంటా, లేకపోతే
ఎటైనా వెళ్ళిపోతా. ఎటైనా పోతా అనే ఆప్షన్ పెట్టుకొని కనిపిస్తుంది. ఎందుకంటే Right. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు అవకాశవాదంతోటే ఉన్నారు. ఉమ్, పూర్తి అవకాశవాదమే కనిపిస్తుంది. ఉమ్, ఎటు అవసరం ఉంటే అటు పోతున్నటువంటి సిచ్యువేషన్. ఉమ్. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కూడా అదేనంటారా ఇక్కడే BRS నుంచి? ఇక్కడే దేశంలో అంతటా అదే పరిస్థితి ఉంది కదా. ఆ, ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఈయన ఇంకెక్కువ వచ్చి దాన్ని వచ్చి నేను సీఎం అయిపోయినా, నేను ఇక్కడి నుంచి పోయి వాళ్ళు అక్కడ పోయి పదవి తీసుకోవాలి, ఈ అన్ని యాంగిల్లో ఈయన ఆ రకమైన అంచనాలతో ఉంటాడు. ఎప్పుడు ఈ అంచనాలు రైట్ అయితే అని ఏం లేదు, ఏదో లక్కుల మన అంచనా రైట్ అయినటువంటి నేపథ్యము. కానీ ఒక పక్కన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఎన్నికల్లో, సరే మొన్న సర్పంచ్ ఎన్నికలు కాదు, రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, వాటికి ఎంతవరకు సన్నద్ధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ఎప్పుడైనా ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అధికార పక్షాన్ని అప్రాండ్గా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ కొట్లాడమే. ఏ ఎలక్షన్ అయినా, ప్రజల సమస్య అయినా, ఇంకేదైనా కొట్లాడమే ఉండాలి. మళ్ళీ 5 ఏళ్ళు జనరల్ ఎలక్షన్ వచ్చేంత వరకు ఎలక్షన్లో అది కొట్లాడమే. ప్లస్ ధర్నాలు చేసినా కొట్లాడమే, పబ్లిక్ ఇష్యూ మీద కొట్లాడమే. ఫలితం ఎట్లయినా రావచ్చు, పర్ఫార్మెన్స్ ఎట్లా అయినా ఉండొచ్చు, రిజల్ట్స్ ఎట్లయినా ఉండొచ్చు. కొట్లాడుతుర్రా లేదా, ఢీ కొడుతున్నారా లేదా, అదే క్రైటీరియాగా ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్ లో అధికార పార్టీని ఢీ కొట్టింది ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓడిపోవచ్చు, ఓడిపోయింది. అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ పార్టీదే ఉంది. కానీ పరిస్థితి ఎట్లుంది, ఓటమి కూడా ఎట్లున్నది, ఘోరమైన పతనం లేదు కాదు. ప్రతిపక్ష పార్టీ కొట్లాడినట్టే ఉన్నది. ఎంత కొట్లాడితే అంత వచ్చినట్టు కొట్లాడినట్టే. ఘోరమైనటువంటి పతనం అయితే చూడలేదు. ఇప్పుడు సేపు మున్సిపాలిటీలో కూడా అదే ఉంటుంది. ఓడిపోయినా నీకు ఓట్లు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సర్పంచ్ ఎలక్షన్లు ఓట్లు చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఓట్ల సంఖ్య చూస్తే ఎమ్మెల్యే ప్రకారం చూస్తే బీఆర్ఎస్ఏ గెలిచినటువంటిది, లీడ్ వచ్చినటువంటిది ఉన్నది ఓట్ల ప్రకారం చూస్తే. ఆ రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ స్వీప్ ఉండి వాళ్ళు 90% గెలిస్తే వాళ్ళకి అధికార పార్టీకి అనుకూలమే. 2 ఏళ్లలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సమగ్రమైనటువంటి విధానాలు రూపకల్పన చేసి ప్రజలకు అవసరమైనటువంటి పరిపాలన కాకుండా కేవలం ప్రతి అంశంలో రాజకీయ కోణం, ప్రతి అంశం రాజకీయ లబ్ధే, అవతల వాళ్ళని కక్ష సాధింపు చర్యలు ప్రతిపక్షాలను చూద్దామంటే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. ఫస్ట్ బాగానే ఉంటుంది, అధికారం ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది. అధికార పార్టీకి ఈ అనుకూలంగానే ఉంటాయి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొట్లాడుతున్నారా లేదా అనేది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్గా పరిశీలించాల్సి వస్తుంది, చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ నడుస్తుంది. అదేంటి బీజేపీ ఉంది కదా, బీజేపీ అనేది మన జీహెచ్ఎంసీలో 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఆ తర్వాత 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ మన సర్పంచ్లో వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నందుకు ఎన్ని సర్పంచులు రావాలి? వాళ్ళు 500-600 కానే ఆగిపోయినటువంటిది. 12,500 ఉన్న గ్రామ పంచాయతీల్లో వాళ్ళు 500-600కు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. రేపు మున్సిపాలిటీల్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఉండదు బీజేపీది. ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్తుందని అంటారు. ఈ వార్తల్లో ఏంటి నిజమే అన్న ఉంటుందా? బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ అడుగులేస్తుంది ఎన్నికలప్పుడు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎందుకు? రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 వేరువేరుగానే ఫైట్ చేస్తున్నాయి. 3 వేరువేరుగానే కొట్లాడుతున్నాయి. ఒక పార్టీ తోటి మిలాఖత్ అయినట్టు ఎన్నికల్లో. కాకపోతే జాతీయ స్థాయిలో కావచ్చు, మోడీతోటి, చంద్రబాబు తోటి ఉన్నటువంటి దాంతో ఆ రకమైనటువంటి ఇంటర్నల్గా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా కొట్లాడుతున్న సిద్ధాంతపరమైనటువంటి కొట్లాట జరుగుతున్నప్పటికీ ఆ కొట్లాట ఈ తెలంగాణలో కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యలో. ఆ రకమైనటువంటి సిద్ధాంత ఫైటు తీవ్రమైనటువంటి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మీదనే ఎక్కువ ఫైట్ చేస్తున్నాయి 2 పార్టీలు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు, ఇంకే అంశం మీద, 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ మీద 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ మీద అటాకే చేస్తుంది. ప్రాంతీయ పార్టీ అని అంటే మీరు ఒప్పుకోకపోవచ్చు బీఆర్ఎస్ ని, ఎందుకంటే భారతీయ పార్టీ కదా, భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి, భారత రాష్ట్ర సమితి కాబట్టి ప్రాంతీయ పార్టీగానే మిగతా రాష్ట్రాల్లో లేదుగా. స్టార్ట్ ఇది ప్రాంతీయ పార్టీగానే చూడాల్సి వస్తుంది. ప్రాంతీయ పార్టీగానే ఉన్నది.
రెండు జాతీయ పార్టీలు ముందు ఏంటంటే బీజేపీకి కూడా ఏముంది ఇక్కడ బీఆర్ఎస్ పోతే నేను వస్తా అనే ఒక అంచనా వాళ్ళది. Yes. అందుకని వాళ్ళు ఇక్కడ ఏదున్నా క్రమంగా అంతో ఇంతో ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టే మాట్లాడతారు. పార్టీకి ఇక్కడ వరకు Hmm. మిగతా కర్ణాటకలో అది వేరు, మళ్ళీ అక్కడ వేరు. వేరుంది కానీ తెలంగాణ వరకు ఒక బీజేపీ కాంగ్రెస్ కలిసి అడుగులు అనుకూలత వేస్తున్నాయి. ఉన్నాయి. Right. కలిసి ఎలక్షన్ లో ఏముండరు, ఎలక్షన్ లో కలిసి కొట్ల మాట మాత్రం అట్లా వెళ్తుంది. మాట వెళ్తుంది, సపోర్టింగ్ గా నడుస్తుంది. ఎలక్షన్ లో మళ్ళీ 3 పార్టీలు వేరువేరుగానే కొట్లాడుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. మొన్న కూడా అట్లే కొట్లాడినాయి, మన 3 పార్టీలు వేరువేరుగానే కొట్లాడినాయి. కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే ఇక్కడ బీఆర్ఎస్నే టార్గెట్గా పెట్టుకొని 2 జాతీయ పార్టీలు రాజకీయ పావులు కదుపుతున్నాయి. అదే ఆ రకంగానే మనకు అర్థమవుతుంది. వాళ్ళు 2 అండర్స్టాండింగ్తో ఉన్నట్టు, రాజకీయంగా అండర్స్టాండింగ్తో ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్. ఇంకొక సబ్జెక్ట్ ప్రధానంగా దావోస్ రెండోసారి వెళ్ళారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మూడోసారి సబ్జెక్ట్ కరెక్షన్ అయితే నేను కూడా అయితే మూడోసారి. సో 3 సార్లు వెళ్ళొచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు. నిజంగా ఆ దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి వనగూరింది ఏంటంటే ఏం చెప్తారు? కేవలం ఇమేజ్ పెంచుకోవడానికి దావోస్ అంటే ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అందరు వస్తారు అనే దాంతో పోయడమే తప్ప, మీకు దావోస్లో పోయినసారి జరిగినటువంటి ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఈసారి మళ్ళీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం అంటున్నారు. మళ్ళా గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అదే ఏది 3వ సారి పోయి 3 సార్లు పోయినా ఒక్కసారి కూడా వేల కోట్లకు 1,00,000 కోట్లకు తక్కువ ఏం లేవు. ఫ్యూచర్ సిటీ వస్తుంది వాళ్ళు దానికోసమనే అన్ని లక్షల కోట్ల ఒప్పందాలు ఉంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కలగాలి. అవి 3 సార్లు ఇప్పటికి 3 సార్లు పోయినా దావోస్కి ఎక్కడి కూడా గ్రౌండ్ అయినటువంటి సిచ్యువేషను లేదు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ అయింది. ఇంత పెద్ద 4 ఒక సమ్మిట్ 3 దావోస్కు పోతే 3 సార్లు ప్లస్ లక్షల కోట్ల పెట్టుబడి వస్తే నిరుద్యోగమే ఉండొద్దు. ప్లస్ ద్రవ్యోల్బణం మైనస్లోకి పోయింది. డిప్లేషన్ ద్రవ్యోల్బణంకి ఉంది, ఏ స్టేట్లో లేదు. తెలంగాణ స్టేట్లోనే మైనస్లోకి పోయింది. ద్రవ్యోల్బణం జనరల్గా 2, 3, 4 ఉంటే మంచిగా ఉన్నట్టు, కొంచెం ఎక్కువ పెరిగితే పెరగడమే తప్ప, ఎక్కువ పోతే. మనది పెరగడం కాదు, మైనస్లోకి పోయింది. 2, 3 నుంచి 0 మైనస్లోకి వచ్చింది. మైనస్లోకి ఏంటంటే ప్రజలు ఏమి కొనలేని స్థితిలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. ప్రజల చేతిలో అసలు డబ్బే లేదు, ప్రజల చేతుల్లో డబ్బు ఆడతలేదు. ముఖ్యంగా ఇంకా కొనుగోలు చిన్న మన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ద్రవ్యాల మీద మొత్తం డిప్లేషన్. అదేంటి అన్ని పథకాలు అందిస్తున్నారు, అందరికి డబ్బులు ఇస్తున్నారు, మరి ద్రవ్యోల్బణ సిచ్యువేషన్. నువ్వు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, నీకు ఇన్ని కంపెనీలు వస్తే, దాదాపు ఇన్ని లక్షల మందికి ఉపాధి కలిపితే మరి ఏం కావాలి? ఇంత కొనుగోలు శక్తి పెరగాలి కదా. తెలంగాణలో కొనుగోలు శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగలేకపోయింది. మరి ఏమైనట్టు ఈ పెట్టుబడులు? ఇవన్నీ జనరల్ వస్తున్న ఆరోపణలకు నిజం చేసుకుంటున్నారు. ఏది దావోస్లో జరిగేది ఓన్లీ సెటిల్మెంటు, దాచుకోవడానికి, తర్వాత బ్లాక్ను వైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నది అనేది ఒక చర్చ జరుగుతుంటే, అది నిజమే అనిపించే విధంగా ఈ 3 ఏళ్ళు జరుగుతున్నటువంటిది మనకు కనిపిస్తుంది. ఆడ కంపెనీలు దావోస్లో జరిగినటువంటి పెట్టుబడుల్లో పెట్టినటువంటి లక్షల కోట్లు ఒప్పందాలు ఎంఓఎల్ చేసుకుంటే ఇక్కడ ఒక్కటి కూడా ఎందుకు గ్రౌండ్ అయితే లేవు? అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఖర్చు దండగానే. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన జయరాం రమేషే విమర్శ చేస్తున్నారు. వీళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి మహారాష్ట్రలో క్యాబినెట్ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి కంపెనీకి సంబంధించిన తోటే ఒప్పందం చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే విమర్శ చేస్తుంటే ముఖ్యమంత్రులు పోయి అక్కడ ఏం చేస్తున్నారు, ఆడ మొత్తం ఇట్లాంటి పని ఉత్తగా టైంపాస్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నాడు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైన లేదు. పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక స్టాండ్ కానీ ఒకటి ఏది కానీ ఏది పడితే అది మాట్లాడడం. వాళ్ళ ముఖ్యమంత్రి పోయి ఇట్లా చేస్తున్నా మళ్ళీ ఏమనట్లేదు. గ్రీన్కో కంపెనీతో మీటింగ్ అవుతారు, ఇక్కడ విచారణ జరుగుతుంది, ఆ గ్రీన్కో కంపెనీ ఇక్కడ విచారణ చేస్తారు. మరి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో మీట్ అయితే ఇక కుమ్మక్కైనట్టు అనుకోకపోతే ఏమనుకుంటారు? ఈ రకమైనటువంటి వ్యవహారము కాంగ్రెస్ పార్టీ ఇంత జరుగుతున్నా
చూసి చూడనట్టు ఎందుకు హైకమాండ్ ఉంటుంది. జనరల్‌గా అంతకుముందు ఇట్లా ఉండదు హైకమాండ్ అనేది. అందుకు హైకమాండ్ కూడా వీక్ అయిపోయింది. ఎక్కడ అధికారంలో లేదు. ఈయన మీదనే ఆధారం అట్లొచ్చి ఆధారపడి ఆ ఉంది. పరిస్థితి అవును. అట్టొచ్చింది. పక్క పార్టీ నుంచి వచ్చి చేరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థిక వనరులతోటే పార్టీ నడపడం ఆధారపడి ఉండడంతోటి వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసి ఏం చేసినా రైట్ అనే పరిస్థితి వస్తున్నది. అది రాజకీయంగా పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఉన్నటువంటి సీనియర్లు నోరు మూసుకొని మాకేంది మేమైతే ఎంజాయ్ చేద్దాం. ఉన్న 3 ఏళ్ళు ఎంజాయ్ చేద్దాం. 5 ఏళ్ళు ఎంజాయ్ చేద్దాం. తర్వాత పార్టీ ఎటుపోతే నాకేందని వాళ్ళు అనుకున్నట్టు మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి 2 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తన పాత్రని పోషిస్తోందా? లేదా? అనంటే ఏం చెప్తారు? ఏ రకంగా పోషిస్తోందని అనుకోవాలి? ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నది. ప్రధానమైన ప్రతిపక్షంగా కొట్లాడుతుంది హ్మ్. బీఆర్ఎస్ పార్టీ. అనేక అంశాల పట్ల మిగతా ఏ పార్టీ అది ఫస్ట్‌లోనే కావచ్చు, లాస్ట్‌లోనే కావచ్చు, వచ్చిన కొత్త నుంచే కావచ్చు, స్టార్టింగ్ నుంచి ప్రతి అంశం మీద కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, యెస్. అడుగుతుంది. అవసరమైతే ధర్నాలకు దిగుతున్నటువంటిది. ఓ ప్రతిపక్ష పార్టీ చేసే పని అదే. ప్రతిపక్ష పార్టీ చేసే పని చేస్తుంది. టైం ఇవ్వాలి గదా! ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ మిమ్మల్ని కాదని ప్రజలు ఇంకొక గవర్నమెంట్ ఇచ్చే తీసుకున్నప్పుడు టైం ప్రతిపక్ష పార్టీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది గదా! ఉండదు. ఇవ్వకుండానే అయిపోయింది. మీరు ఏం చేయలేకపోతున్నారు. జన స హామీలు అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ వస్తోంది. ఫస్ట్ 6 నెలలు ఏమి అనలే కదా! ఏ ఇప్పుడు రెండో అవును. సంవత్సరం నుంచి కదా! ఫస్ట్ 6 నెలల వాళ్ళే ఇంకా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి ఆ టైం ఉన్నది. ఆ టైం తీసుకున్నారు. అయినా జనరల్‌గా ఏంది 100 రోజులనే అమలు చేస్తా అన్నాడు. యెస్. 100 రోజుల అవును. తర్వాతనే ప్రతిపక్ష పార్టీ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ చేసేది కొట్లాడటమే. అది ఎప్పుడైతే ఏంది ఏనైనా ప్రశ్నించడమే ప్రతిపక్ష పార్టీ చేయాలి. హ్మ్. ఆ పని చేస్తున్నారు. మరి ఇక్కడ బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ప్రతిపక్షం అనటానికి లేదు. అదేంటి? అవును. బీజేపీ కేంద్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది. అవును. 8 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది. 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఇక్కడ ఒకవేళ ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీ అనుకున్న ఇక్కడ రాష్ట్రాన్ని వరకు వాళ్ళు ప్రశ్నిస్తలేరు. ప్లస్ ఢిల్లీ నుంచి అధికారంలో ఉన్నా అని చెప్పి ఎక్కువ నిధులు తెచ్చి మేము ఇంత ఎక్కువ నిధులు తెస్తున్నాం. అని చెప్పి ఇన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఇన్ని పథకాలు ఇంత కొత్త ప్రాజెక్టులు తెస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా రాజకీయంగా డెవలప్ అవుతలేనటువంటి కానీ ఒక రకంగా సిచ్యువేషన్. చూడాలంటే 10 ఏళ్ల తర్వాత ఆ 10 ఏళ్ల పాటు ఆ టర్మ్‌లో కేసీఆర్ గారి టర్మ్‌లో జరిగిన అభివృద్ధి కనిపిస్తోంది కాబట్టి. కానీ ఇంకా కొత్తగా వచ్చిన ప్రాజెక్టులంటే ఏమి కొత్తగా లేవు. కనిపించట్లేదు. అందుకే ఎందుకని? కదా! ఆ! అందుకే కదా! డిప్లేషన్‌కి ఎందుకు పోతే ఒక ఆర్థిక వ్యవస్థ నీకు మైనస్ ద్రవ్యోల్బణంలోకి పోయింది అంటే నీకు ఏం డెవలప్ లేదనేది కనిపిస్తుంది. నీకు కొత్తయి లేవు. కొనుగోలు శక్తి పెరగలే. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడానికి కానీ గతం కావాల్సిన ప్రభుత్వంలో అవినీతి ఆదాయం జరిగింది అని ఇప్పుడు చెప్పి ఇదే బయటికి తెస్తున్నప్పుడు దానికి కరెక్ట్‌గా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది కదా! ప్రతిపక్ష పార్టీలు ఎందుకు సమాధానాలు ఇవ్వాలి? గత ప్రతిపక్ష ప్రభుత్వ పార్టీ హయాంలో ప్రశ్నించడమే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గురించే మాట్లాడుతోంది అధికార పక్షం ఈ రోజున. మాట్లాడుతుంది. వాళ్ళు అవినీతి అని మాట్లాడుతుంటే వీళ్ళైతే డెవలప్ చేసి ఏదైతే చేయాలి కదా! అవును. ఎంతసేపు అవినీతి అనే ఉంటే నువ్వు అవినీతి నిరూపిస్తలేవు. అది కూడా అధికారం వచ్చి 2 ఏళ్ళైనా మీరు విచారణ చేసి ఇంతవరకు ఒక్క అవినీతి కూడా నిరూపించలే. యెస్. మరి అయన్ని అబద్ధాలు అనుకోవాల్సిందే. హ్మ్. అవినీతి నిరూపించలే, సిట్టు నిరూపించలే, ఫోన్ ట్యాపింగ్ నిరూపించలే. 2 ఏళ్ళు అవుతున్నటువంటిది హ్మ్. రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్ప రైట్. ఎక్కడ నిరూపించి పలానా వాళ్ళు తప్పు చేసిరని నిర్దిష్టంగా ఎక్కడ నువ్వు చెప్పలేకపోతున్నావు. అంటే ఆడ తప్పు లేదనే మరి చేయలేదని అర్థమా? మరి చేయలేదు. సరే ఇది ఇట్నే ఉందో ఆ అవినీతికి సంబంధించి అంటున్నావు. మరి నువ్వు వచ్చిన కాంచి నీ డెవలప్‌మెంట్ నీది చూపించాలి కదా! అవును. ఏదో ఒక కొత్త అంశం చూపించాలి కదా! చూపిస్తే డెవలప్ కావాలి కదా! ఫ్యూచర్ సిటీ చూపిస్తున్నారుగా వాళ్ళు. ఫ్యూచర్ సిటీ డెవలప్ చూపిస్తున్నావు. చేస్తా ఉంటున్నారు. దానికి ఇంకా మాస్టర్ ప్లాన్ ఏది? దానికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ ఏది? పాలమూరు రంగారెడ్డి చూపించిన ప్రాజెక్ట్ కట్టి తీరుతా ఉంటున్నారు. ఆల్రెడీ 90% అయిపోయింది. కట్టలేదనే కదా! కాదు సరిగ్గా దాన్ని నీటి వాటాలు పోతున్నాయి ఇంకా. అవును. ఇంకా ఏమైందంటే హ్మ్. నీటి హక్కుని కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అస్తిత్వము ఎట్లా సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. హైదరాబాద్‌ని తెలంగాణ ప్రజలకు సింగరేణి హైదరాబాద్ అనేది తెలంగాణకు ఐకాన్. యెస్. 2 అవును. ఈ 2
ఒక పెద్ద ఐకాన్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఉన్నటువంటి పెద్ద అసెట్స్. ఉన్నదాన్ని హైదరాబాద్‌ను తెలంగాణ ప్రజలకు గాకుండా, సింగరేణిని క్రమంగా కేంద్రం పాలు చేసే విధంగా, సింగరేణిని అదానీకి అప్పజెప్పే విధంగా ఇదంతా ఈ టైనీ కుంభకోణము ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయి? నిన్న కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు చూస్తే కిషన్ రెడ్డి చెప్పినాడు, మేము రెడీగా ఉన్నాం కేంద్రం తీసుకోవడానికి. సింగరేణి తీసుకోవడానికి రెడీగా ఉందని అంటున్నారు. సింగరేణి తీసుకొని ఏం చేస్తావు? అదానికి అప్పచెప్తావు. అందుకే ఇదంతా క్రమంగా ఇదంతా జరుగుతుంది, ఇవన్నీ జరిగినాయి, మీరు కొట్టుకుంటున్నారు, ఇదంతా ఆగమం చేస్తున్నారు అని చెప్పి క్రమంగా ఇన్వాల్వ్ అయ్యి భయపెట్టో ఏదో లాగేసుకుంటారు. ముందు ముందు సింగరేణిని కేంద్రం లాగేసుకునే అవకాశం ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి దాంతో చాలా క్లియర్గా సింగరేణి అనే సంస్థని పిచ్చి కుక్కని చేశారు. ఇక ఆ పిచ్చి కుక్కని చంపడమే ఒక చంపాలని పిచ్చి కుక్క అనాలి. సింగరేణి సంస్థని మీరు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, లాభాలు వస్తలేవు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదే జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా. అట్లాంటి ఒక తెలంగాణ అస్తిత్వము, తెలంగాణకు గర్వకారణంగా ఉన్నటువంటి సింగరేణి అంటేనే తెలంగాణ అనే ఒక ఆస్తిగా ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి దాన్ని క్రమంగా అది కేంద్రం లాగేసుకోవడానికి ఈ అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ సహకరించి క్రమంగా అది కుంభకోణం అనవచ్చు, వీళ్ళకి రాలేదని పంచాయతీ కావచ్చు, ఇంకేదైనా పంచాయతీ కావచ్చు, అది కేంద్రం లాగేసుకొని దానికి భవిష్యత్తులో కట్టబెట్టే పెద్ద కుట్ర ఇది. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అని పెడుతున్నది ఎందుకు? ఈ హైదరాబాదు ఉన్నటువంటి సహజ వనరులు హైదరాబాద్ ఆదాయం మీద వాళ్ళకి కన్నుబడ్డది. బీజేపీ అదేవిధంగా అదానీ కన్నుబడి ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా దీన్ని వివాదం చేసో, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసో, ఇంకో సెకండ్ క్యాపిటల్ అనో ఏదో ఒకటి అని హైదరాబాద్ కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేసేటువంటి ఒక కుట్ర నడుస్తుంది. ఆ కుట్రకు సంబంధించే ఈ అందులో భాగంగానే ఓ ఫ్యూచర్ సిటీ అని, రీజనల్ రింగ్ రోడ్ అని, ప్యూర్ రేర్ అని, ఇప్పుడు ప్యూర్ వరకు మొత్తం ప్యూర్ వరకు హైదరాబాద్ చేసేసి కేంద్రం చేతిలో పెడతారా? ఇవన్నీ అనుమానాలు. ఎందుకంటే వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఇవన్నీ తెలంగాణ సమాజంలో ఒక అనుమానం వస్తుంది. ఈ రకంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వచ్చి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బాగానే ఉన్నప్పటికీ ఈ 2 ఏళ్లలోనే ఇన్ని కుట్రలు. సింగరేణిని ఆగం చేసేటువంటిది, హైదరాబాద్ని ఆగం చేసి కేంద్రం చేతిలో పెట్టడానికి. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని స్వయం పాలన చేసుకుంటుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? అన్నిటికీ ఒక కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు దగ్గర నుంచి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటున్నటువంటి ఆంబోతులు అంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి పైన అదానీ, మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పావుగా ఉపయోగపడుతుందనేది తెలంగాణ సమాజంలో కలుగుతున్నటువంటి అనుమానం. తనకేం నీటి హక్కులు పోతున్నాయి, గోదావరి కృష్ణా జలాల హక్కులు పోతున్నాయి, సింగరేణి పోతుంది, హైదరాబాద్ పోతుంది. ఇక తెలంగాణ వచ్చి 10 ఏళ్ళకి ఇక ఆగం కావాలి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈజీగా ఇచ్చేస్తున్నారు గోదావరి హక్కులు తీసుకోమని, అదేవిధంగా కృష్ణా హక్కులు తీసుకోమని. ఇన్ని రకాలుగా తెలంగాణ ఎందుకు ఈ రకమైన ఒక 10 ఏళ్ళ 12 సంవత్సరాలకే ఈ రకమైనటువంటి అక్కస్ ఎందుకు, ఈ రకమైనటువంటి కుట్ర ఎందుకు తెలంగాణ మీద, ఈ వనరుల మీద కన్నుబడ్డే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కీలకమైనటువంటి సమయం. అర్థం చేసుకోకుండా గుడ్డిగానే ఉంటే ఆగమైపోయేది తెలంగాణ ప్రజలు, భవిష్యత్తు తరాలే ఆగమైపోతాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు.